హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. మొత్తానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కావచ్చు, జనసేన కార్యకర్తలకు కావచ్చు, మెగా అభిమానులకు కావచ్చు, కాపు సామాజిక వర్గానికి కావచ్చు, ఎవరికైతేనేం ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే నిజమవబోతుంది. కొన్నేళ్ల కాపుల కళ, కొన్నేళ్ల మెగా అభిమానుల నిరీక్షణ, కొన్నేళ్ల జనసేన కార్యకర్తల కళ అతి తొందరలో నిజం కాబోతుంది. ఏంటి ఏమనుకుంటున్నారు, దేని గురించి అనుకుంటున్నారు? అంతా అయిపోయింది, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచాడు, డిప్యూటీ సీఎం అయిపోయింది, ఇంకేంటి కళ నెరవేరబోతుందంట అనుకుంటున్నారా? మీరు అనుకున్న, ఎవరు అనుకోనిది, ఎవరు ఊహించనిది జరగబోతుంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. ఎస్, పవన్ కళ్యాణ్ ఏపీ చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ విధులు నిర్వర్తించబోతున్నారు. అందరికీ షాకింగ్గా అనిపించవచ్చు, ఏంటి ఇలా చెప్తున్నాడు ఏంటి అని అందరికీ షాకింగ్గా అనిపించవచ్చు, కానీ ఇది అక్షర సత్యం. మరికొద్ది రోజుల్లో ఇది నిజం కాబోతుంది. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఆయన విధులు నిర్వర్తించబోతున్నారు. కానీ ఎప్పటి నుంచో ఒక్కసారైనా ఈ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని కాపుల కళ కొన్నేళ్లుగా వంగవీటి మోహన్ రంగా అప్పుడు ఆ కళ నెరవేరుద్దని ఎంతగానో కాపులు ఎదురు చూశారు. ఆయన హత్య గావించబడిన తర్వాత చాలా కాలం మళ్ళీ కాపుల నుంచి సరైన లీడర్ రాకుండా అయిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం స్థాపించినప్పుడు చిరంజీవి ద్వారా ఆ కళ నెరవేరుద్దని చాలామంది ఎదురు చూశారు. కానీ చిరంజీవి ఎన్నికల్లో, ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ కేవలం 18 సీట్లతో సరిపెట్టుకోవటం, ఆ తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో మరోసారి ఈ ముఖ్యమంత్రి కళ కాపులకు దూరంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రావటం, మొదటి ఎన్నికల్లో పోటీ చేయకపోవటం, రెండో ఎన్నికల్లో ఘోరంగా ఒక్క సీటుకే పరిమితం అయిపోవటం, ఆ తర్వాత టీడీపీతో పొత్తులో పెట్టుకోవటం, ఆ తర్వాత డిప్యూటీ సీఎం అవటం, ఇవన్నీ చకచక జరిగిపోయినాయి. కానీ ఇక్కడ కూడా ఎక్కడ కాపుల కళ నెరవేరలేదు. కాపుల కళ పవన్ కళ్యాణ్ని కానీ, కాపు సంబంధించిన వ్యక్తి ఎవరైనా కానీ ముఖ్యమంత్రిగా చూడాలన్నదే కాపుల కోరిక. ఎట్టకేలకైతే అది నెరవేరబోతుంది. కానీ ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే పూర్తి స్థాయిలో కాదు, కంప్లీట్గా కాదు. కొన్ని రోజుల పర్యటన కోసం సింగపూర్ వెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒక బృందంతో కొన్ని అధ్యయనం చేస్తానికి, అక్కడ కొన్ని తెలుసుకోవటానికి, కొన్ని ఎంఓఏలు కుదుర్చుకోవడానికి, కొన్ని బిజినెస్ ఇక్కడికి తేవటానికి, కొన్ని వ్యాపారాలు ఇక్కడికి తీసుకురావడానికి కోసం, పెట్టుబడుల కోసం ఒక బృందంతో చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి వచ్చేంత వరకు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సరే, కొన్ని రోజులే కదా, ఓ వారమా, 10 రోజుల, లేకపోతే 3 రోజులు 4 రోజులు పక్కన పెడితే మొత్తానికైతే కాపులకు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ, జనసేన కార్యకర్తలకి, నాయకులకు కానీ ఏంటంటే ఒక చిన్న సంతోషమైన విషయం ఏంటంటే అట్లీస్ట్ 10 రోజులైనా సరే, కొన్ని రోజులైనా సరే పవన్ కళ్యాణ్ని వాళ్ళు సీఎంగా చూడబోతున్నారు. ఇది అతి తొందరలో, మరో మహా అయితే ఒక వారంలో జరగబోతున్నట్టుంది. చంద్రబాబు నాయుడు ఒక బృందాన్ని తీసుకొని సింగపూర్ వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చే వరకు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. చిన్న విషయమే కావచ్చు, కొన్ని రోజులే కావచ్చు, కానీ ఖచ్చితంగా ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని, ప్రతి జనసేన కార్యకర్త, ప్రతి కాపు సంఘానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఖచ్చితంగా సంతోషపడే అవకాశం. కాబట్టి కొన్ని రోజులైనా పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి కాబోతున్నారు.